చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం జనవరి 1న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడనుంది. ఈ రోజున సుమారు 60,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాటు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరిగిపోతుందని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్, ఎస్పీ తుషార్ డూడి, ఏఎస్పీ రాజశేఖర్ పాల్గొన్నారు. గౌరవనీయులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళి గారికి, అదేవిధంగా నూతన అపాయింట్ అయిన చైర్మన్స్, మెంబర్స్, ఎస్పీ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాణిపాకం, ఆర్డీఓ గారు, టెంపుల్ దగ్గర అసెట్ ఉండాలి, లాంగ్ టర్మ్ అంబులెన్సెస్, లాంగ్ టర్మ్ ఫైర్ అసెట్స్ ఉండాలి, ఇవి కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి. సో ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తారు. అండ్ ఈ 3 రోజు క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, అభిషేక సమయాల్లో మినహా మధ్యాహ్నం సమయంలో మినహా ఓం మహాగణాధిపతి మహా అన్నటువంటి చాంటింగ్ని నేనే గత బ్రహ్మోత్సవాల ముందు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చెప్పాము ఇంకా ఏమేం చేయాలి, ఏం కోఆర్డినేషన్స్ ఉన్నాయి అది కూడా చెప్పడం జరిగింది. ఒక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకొని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో కామన్ పబ్లిక్కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి. ఆ రకంగా అందరూ